అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కానీ అడగకుండానే అపర కుబేరుణ్ణి చేసేంత సంపద మన అకౌంట్లోకి వస్తే ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్ జిల్లా దేవగంజ్ గ్రామానికి చెందిన రీటా అనే మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వ్యవసాయం చేసుకునే ఒక సామాన్య రైతు భార్య అయిన రీటా ఖాతాలోకి ఏకంగా 9,99,49,588 రూపాయలు వచ్చి చేరాయి. నవరాత్రి అష్టమి రోజున డబ్బులు విత్డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లిన ఆమెకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అంకెలు చూసి కళ్లు బయలు కమ్మాయి. తన కళ్లను తానే నమ్మలేకపోయిన రీటా వెంటనే మరో ఏటీఎంకు వెళ్లి మళ్లీ బ్యాలెన్స్ చెక్ చేసుకుంది. అక్కడ కూడా అదే దాదాపు 10 కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించింది. వెంటనే ఆమె తన మొబైల్ తీసే ఏటీఎం స్క్రీన్ను వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి ఖాతాలో ఇన్ని కోట్లు ఉండటం చూసి స్థానికులు, నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుండొచ్చింది, ఎవరు వేశారు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. 10 కోట్లు అంటే సామాన్య విషయం కాదు. ఎవరైనా సరే ఆశపడటం సహజం. కానీ రీటా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆ డబ్బు తనది కాదని గ్రహించిన ఆమె అందులో నుండి ఒక్క రూపాయి కూడా తీయకూడదని నిర్ణయించుకుంది. తన కుటుంబ సభ్యులకు కూడా ఒకే మాట చెప్పింది. విషయం ఏంటో తేలే వరకు ఈ డబ్బును ఎవరూ ముట్టుకోకూడదని పేర్కొందట. కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉన్న రూపాయి కూడా ఆశించిన ఆమె నిజాయితీని చూసి ఇప్పుడు ఊరంతా ప్రశంసిస్తోంది. రీటా తన భర్త పరాష్ భాన్తో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంగంజ్ శాఖ మేనేజర్ను సంప్రదించింది. దీనిపై స్పందించిన బ్యాంక్ మేనేజర్ రిషికాంత్ పాండే ఇది ఏదైనా సాంకేతిక లోపం వల్ల కానీ, లావాదేవీల పొరపాటు వల్ల కానీ జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో కనిపెడతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ అకౌంట్ను పరిశీలనలో ఉంచారు. నేటి రోజుల్లో రూపాయి దొరికితేనే జేబులో వేసుకునేవారున్న కాలంలో 10 కోట్ల రూపాయలు కళ్ల ముందు కనిపిస్తున్న ఆశపడని రీటా నిజాయితీ అందరికీ ఒక గొప్ప పాఠం. సంపద కంటే విలువలే ముఖ్యమని ఆమె నిరూపించింది. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది.